హైడ్రా వల్ల ఇయ్యాల్సిన స్పష్టత ఇంకా అధికార పార్టీ నుంచి రాలే. అంటే రేపు మేమేం బిల్డ్ చేయబోతున్నాం. ఒక లండన్ లాంటి స్ట్రీటా? లేకపోతే ఒక క్లీన్ లేక్ డెవలప్ జేసి, దాని చుట్టుపక్కల పార్క్ డెవలప్ జేసి, అది పిల్లలకి, ఫ్యామిలీకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తయారు చేయబోతున్నారా? దాని చుట్టూ ఐటీ కంపెనీస్ వస్తున్నాయా? లేకపోతే ఉన్నటువంటి మురికి కాలువల వల్ల దోమలు ఎక్కువైపోయి, ప్రజల యొక్క అనారోగ్యాల పరిస్థితులు బాలేవు. దీనివల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అనే నేపథ్యంలో స్పష్టత ఇంకా రాలేదు అనేది ప్రధాన అంశాలు ఇవన్నీ. సో, దీని మీద ఇంకా స్పష్టత ముందు ముందు రావాలి. దాని గురించి అయితే అధికార పార్టీ ఎలాంటి యాక్షన్ గానీ, లేకపోతే ఏ రకమైన క్లారిఫికేషన్ ఇస్తదో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ రోజున ఇక్కడ స్టేట్‌లో కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ, ఇప్పుడు వచ్చినటువంటి ప్రెసిడెంట్‌కి ఇది ఫస్ట్ సవాల్. రామచంద్రరావు గారికి. రామచంద్రరావు గారు మొదటిసారిగా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన నేతృత్వంలో బై ఎలక్షన్ అనేది ఇది ఫస్ట్ టైం. ఇది ఆయనకు గ్రేట్ ఆపర్చునిటీ, గ్రేట్ ప్లాట్‌ఫార్మ్, గ్రేట్ గ్రౌండ్ ఏర్పడింది. దట్ టూ జూబ్లీ హిల్స్‌లో. అండ్ హైదరాబాద్‌లో కేంద్ర పార్టీ బీజేపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది ఎస్పెషల్లీ. అలాంటి జూబ్లీ హిల్స్‌లో పెద్దగా సత్తా చాటకపోవడానికి గల కారణాలు, ఒకవేళ చాటుతదేమో ఎగ్జిట్ పోల్ అయితే ఏ రకంగానూ కనిపియలేదు అని అంటున్నారు మీరు.